హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ వరల్డ్. ఎస్టర్డే వ్లాగ్ ఇది. ఎస్టర్డే కర్రీ, ఎగ్స్ కర్రీ. గుడ్లు ఉడకబెడుతున్నాను. గుడ్లు కూరకు కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండు చేపలు కూడా వేస్తున్నాను. గుడ్లు, ఎండు చేపలు, టమాటా కర్రీ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కానీ మేము సండే నాన్ వెజ్ తినాం. మా పిల్లల కోసం, మా అమ్మ కోసం. గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరగగానే గుడ్లు ఒలుచుకొని ఉంచుకుంటాం కదా. ఆయిల్ మరగగానే అది మొన్న గారెలు వండాను కదా, దానివి ఆయిల్ మరగగానే గుడ్లు వేసుకోవాలి. మనం ఎన్నైతే గుడ్లు తీసుకుంటామో అన్ని గుడ్లు వేసుకొని వేపుకోవాలి. కొందరు వేపుకోకుండా మామూలుగా కూడా వేసుకుంటారు పచ్చివి. కర్రీలో గుడ్లు ఎగ్గాని తీసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత ఎండి చేపలు కూడా వేపుకోవాలి ఆయిల్లో. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎండి చేపలు కూడా వేపాలి ఆయిల్లో. గుడ్లు తీసిన తర్వాత ఎండు చేపలు కూడా వేసుకొని వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చాక. నచ్చితే పులుపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా టమాటాలు వేసానని నేను ఇంకా పులుపు, చింతపండు ఏమి వేయట్లేదు. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసాను. టమాటాలు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ రెండు బాగా వేగిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు, కారం, మీరు స్పైసీనెస్ ఎంత తింటారో చూసుకొని వేసుకోవాలి కారం. మేమైతే ఎక్కువ తింటాం, మా అమ్మలు అయితే కారం తక్కువ, అందుకనే తక్కువ వేసాను కారం. రెండు కలిపిన తర్వాత మనకి వాటర్ వేసుకోవాలి. ఎంత సరిపోద్దో అంత వేసుకోవాలి వాటర్. మన కర్రీకి ఎంత కావాలో అంత. ఆ ఎగ్స్, ఎండు చేపలు అన్నీ వేసి మనకు సరిపడినంత వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని కట్టేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేయండి.